ఎమ్మెల్యేగా గెలుపొందిన 6 నెలల కాలంలోనే నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు తేవడమే కాక 40,000 కోట్లతో గుళ్లల మోద క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చిన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కు కూటమి నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చిత్రపటానికి వారు పాలాభిషేకం నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో ఇసుక, మట్టి, బ్లాక్ శాండ్ దోచుకొని కోట్లు దిగమింగిన వైసీపీ నేతలకు తమ ఎమ్మెల్యేలను విమర్శించే అర్హత లేదని ఘాటుగా హెచ్చరించారు. కానీ అవినీతి మరక దీనికే కాదు, మండలి వారి కుటుంబానికే అవినీతికి దూరంగా, అరాచకానికి దూరంగా, అభివృద్ధికి దగ్గరగా ఉండే కుటుంబం మండలి వారి కుటుంబం అని తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా నేను ఎరుగున్న తర్వాత ఈ విషయంలో ఎంతమంది నాయకులు పనిచేసినా అవినీతి రహితంగానే పనిచేశారు. మీరు అవినీతికి ఆలవాలంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన ఘనత మీకే దక్కుతుంది. మీరు ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తరఫున పార్టీలు ఎన్నికల్లో చేసినటువంటి హామీలు ఏదైతే ఉందో ఆ హామీల్ని తూచా తప్పకుండా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో, ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో కేవలం స్లోగన్స్కి, ప్రచారానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ